ఇలా ఒక వీడియో వచ్చింది యూట్యూబ్లో, అది చూసి దాన్ని క్లారిఫై చేసుకోవడానికి మీకు కాల్ చేశాను అన్నారు తప్ప, చిర్రి బాలరాజు గారు 100 కోట్లు స్కామ్ చేశారని వాళ్ళిద్దరూ ఎక్కడా కూడా ధృవీకరించలేదు. వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడుకోలేదు. ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది, దాని గురించి ఇలా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వచ్చింది కాబట్టి దాని గురించి క్లారిటీ తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు తప్ప, చిర్రి బాలరాజు గారు ఎక్కడా కూడా 100 కోట్లు అవినీతి చేసిన సందర్భం కానీ దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఏంటంటే, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇన్ని కుట్రలు చేస్తారా? మీడియాలో ఇంత దుష్ప్రచారం చేపిస్తారా? ఇంత ఇంత ఆరోపణలు చేసి ఆయన్ని బద్నాం చేయడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో సార్, అది ఖచ్చితంగా అవాస్తవం. వాళ్ళు చిర్రి బాలరాజు గారు వాళ్ళ మీద కూడా కేసు వేయబోతా ఉన్నారు. వాళ్ళందరి మీద డిఫమేషన్ కేసు వేయబోతా ఉన్నారు, ఎవరైతే ఆ వాస్తవాలు ప్రచారం చేశారు. జనసేన పార్టీలో కానీ కూటమి నాయకుల్లో కానీ ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, సార్ మోదీ గారి నాయకత్వంలో 11-12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎక్కడన్నా ఒక అవినీతి ఆరోపణ వచ్చిందా సార్? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిర్దాక్షిణ్యంగా మాట్లాడితేనో, లేకపోతే ఒక చిన్న తప్పుడు ఆరోపణలు వస్తేనో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మీరు క్లియర్ చేసుకుని రండి అని చెప్తున్న పరిస్థితుల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లు అంటే ఏంటి సార్? ఒక సంవత్సరంలో 100 కోట్లు సంపాదించడం అంటే అది ఒక మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి అసలు పాసిబులా సార్? ఖచ్చితంగా ఇంపాసిబుల్ సార్. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఏదైనా విచారణ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఆ ఎమ్మెల్యే సంబంధించి. ఒకవేళ అటువంటి ఆరోపణలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని, మీరు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ముందే ఉంటారు అందరికన్నా. ఎవరిని వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు సార్. ఖచ్చితంగా ఇవేవో గాలి వార్తలు, ఆ గాలి వార్తల గురించి ఏదో ఒక ఆడియో కాల్, దాని మీద చిలవల పలవలు చేసి ఆయన ఏదో అవినీతి ఆరోపణలు చేశారనేది అయితే వాస్తవం కాదు సార్. అయితే ఇందాక సురేష్ గారు చెప్పారు, అంటే ఆయన చెప్పిన దానికి ఇప్పుడే చెప్పేస్తాను. అమరావతిలో 10,000 రూపాయల ఎస్ఎఫ్టీతో కడతా ఉన్నారు, బయట ఎక్కడో 4,500, 5,000కి వచ్చేస్తా ఉందని. సార్ 1,000 రూపాయలకు కూడా ఎస్ఎఫ్టీకి కట్టేయచ్చు సార్. మనం 1,500కి, 2,000కి కూడా కట్టేయచ్చు సార్. కానీ ఒక ప్రపంచం గర్వించదగ్గ ప్రపంచవ్యాప్త రాజధాని కట్టాలంటే, ప్రపంచాన్నితో పోటీ పడే ఒక రాజధాని కట్టాలంటే కొంత క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు ప్రెస్ మీట్లో. ఆయన ఋషికొండ ప్యాలెస్ ఎంత కట్టారో తెలుసా సార్? 25,000 పర్ ఎస్ఎఫ్టీ, 25,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కట్టారు సార్ ఆయన. ఇప్పుడు వచ్చి 10,000 రూపాయలకు కట్టేస్తున్నారు రాజధాని అని చెప్పి ఆయన ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఉంటే, ఆయన ఉండటం కోసం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఋషికొండ ప్యాలెస్లో 10 ఎకరాల్లో ఆయన కట్టిన ప్యాలెస్ విలువ 500 కోట్లు. 2,14,923 ఎస్ఎఫ్టీ కడితే ఒక్కొక్క ఎస్ఎఫ్టీ కాస్ట్ దాదాపు 25,000 రూపాయలు కట్టారు సార్. ఒక కమోడ్ వాల్యూ ఎంత సార్? బాత్రూంలో బాత్ టబ్ ఎంత సార్? ఆయన వేసుకున్న టైల్ కాస్ట్ ఎంత సార్? అది మీకోసమే కదా. మనుషులు ఇవ్వాలా, లేకపోతే తాజ్ వాళ్ళకి రెంట్కి ఇవ్వాలా, కాదు కిరణ్, అది మీకోసం హోటల్ పెట్టాలో అర్థం కావట్లేదు. అది మీకోసమే కదా, దాన్ని ఎందుకు యూజ్ చేయట్లేదు? అదే అర్థం కావట్లేదు సార్. తాజ్ వాళ్ళకి రెంట్కి ఇవ్వాలా, లేకపోతే 7 స్టార్ హోటల్కి రెంట్కి ఇవ్వాలా, ప్రజలకి సందర్శనార్థం ఒక మ్యూజియం పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు పెట్టి సువిశాలంగా 25,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ప్యాలెస్ కట్టాడని చెప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10,000 రూపాయలతో కట్టేస్తా ఉన్నారంటే, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అవుతుంది సార్. ఏంటి వివేక గారి కేసు ఎటువైపు వెళ్తుంది? అవినాష్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అవేమీ లేవు అని హ్యాపీగా ఉన్నారట వైసీపీ వాళ్ళు. సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కేసులు అంటే భయం లేదు, జైళ్ళు అంటే భయం లేదు. మా నాయకుడే 14-16 నెలలు జైల్లో ఉన్నాడు. మేము కూడా అవసరమైతే 2 నెలలు ట్రిప్కి వెళ్ళి వస్తామని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అడుగుతా ఉన్నారు. వాళ్ళకి భయం ఉందా జైలు అంటే? వాళ్ళకి కేసులు అంటే భయం ఉందా? కోర్టులు అంటే భయం ఉందా? జడ్జిలు అంటే భయం ఉందా? న్యాయ వ్యవస్థ అంటే భయం ఉందా? రాజ్యాంగం అంటే భయం ఉందా వాళ్ళకి? ఈ రోజున ఒక సిబిఐ వాళ్ళని అన్ని తిప్పలు పెట్టారు సార్. ఆ రోజు అవినాష్ రెడ్డి గారిని పట్టుకోవడానికి 4 రోజులు ఆయన దొరకకుండా కర్నూలులో హాస్పిటల్లో వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చుట్టూతా 400-500 మంది మార్పలాన్ని పెట్టుకుని, మామూలుగా అయితే మామూలుగా అయితే చెన్నైయో, బెంగళూరో, ముంబైయో, హైదరాబాదో తీసుకొస్తారు. కానీ ఒంట్లో బాగోకపోతే కర్నూలు తీసుకెళ్ళి సిబిఐ వాళ్ళేమో ఆయన వెనకాల కార్లు వేసుకుని పరిగెత్తి 4 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. 4 రోజుల దాకా దొరకకుండా. వీళ్ళకి భయం ఉందా సార్? ఈ రోజున సిబిఐ వాళ్ళు నిందితులని వాళ్ళు నిర్దోషులని చెప్పలా, కోర్టు ఇంకా వాళ్ళు నిర్దోషులని చెప్పలా.
ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ని, అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, దాన్ని మేము సబ్మిట్ చేస్తాము, దాని తర్వాత ట్రయల్ జరుగుద్ది, సాక్షుల్ని పిలుస్తారు, మొత్తం మాట్లాడతారు,